ఒడిషా రాష్ట్రం మల్కనగిరి జిల్లాలో భారీ ఎత్తున కాల్పులు జరిగాయి. మల్కనగిరి జిల్లాలోకి రాష్ట్రానికి వెలుపల నుంచి వచ్చిన ఆకతాయిలు ప్రవేశించేందుకు ప్రయత్నించిన సమయంలో డీవీఎఫ్ జవాన్లు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. జిల్లాలోని పొడియా బ్లాక్లోని జినెల్గూడ అటవీ ప్రాంతం గుండా కొందరు మావోయిస్టులు జిల్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో డీవీఎఫ్ జవాన్లు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే అర్ధరాత్రి జవాన్లు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులో ఓ మావోయిస్టు హతమైనట్లు సమాచారం. దీంతోపాటు ఇద్దరు మావోయిస్టులను జవాన్లు అదుపులోకి తీసుకున్నారని, ఆ ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని ఒడిషా రాష్ట్రం మల్కనగిరి జిల్లాలో భారీ ఎత్తున కాల్పులు జరిగాయి. మల్కనగిరి జిల్లాలోకి రాష్ట్రానికి వెలుపల నుంచి వచ్చిన ఆకతాయిలు ప్రవేశించేందుకు ప్రయత్నించిన సమయంలో డీవీఎఫ్ జవాన్లు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. జిల్లాలోని పొడియా బ్లాక్లోని జినెల్గూడ అటవీ ప్రాంతం గుండా కొందరు మావోయిస్టులు జిల్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో డీవీఎఫ్ జవాన్లు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే అర్ధరాత్రి జవాన్లు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులో ఓ మావోయిస్టు హతమైనట్లు సమాచారం. దీంతోపాటు ఇద్దరు మావోయిస్టులను జవాన్లు అదుపులోకి తీసుకున్నారని, ఆ ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని